హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం క్లౌడ్స్ విత్ ఏ ఛాన్స్ ఆఫ్ మీట్ బాల్స్ అనే మూవీ గురించి చూడబోతున్నాం. మూవీలో అయితే మాత్రం మంచి మీనింగ్ ఉంటుంది, సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో అంతా అయిపోయాక మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే, మా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే ఫ్లింట్ తన చిన్నప్పటి నుంచే కొత్త వస్తువులని ఇన్వెంట్ చేస్తుంటాడు. అలా తను ఇన్వెంట్ చేసిన వస్తువులలో స్ప్రే ఆన్ షూస్ ఒకటి. దీనిని కాళ్ళకి స్ప్రే చేసుకుంటే షూస్ లాగా మారిపోతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే, మన కాళ్ళని ఆ షూస్ నుంచి బయటకు తీయలేము. దాంతో మిగతా పిల్లలందరూ కూడా ఫ్లింట్ని విచిత్రంగా చూస్తూ తనని హేళన చేస్తుంటారు. ఫ్లింట్ వాళ్ళ అమ్మ మాత్రం తనని ఎప్పుడూ బాగా సపోర్ట్ చేస్తుంటుంది. తను ఫ్లింట్లో ఉన్న యూనిక్ టాలెంట్ని గుర్తించి ప్రొఫెషనల్స్ వేసుకునే ఒక ల్యాబ్ కోట్ని ఫ్లింట్కి గిఫ్ట్గా ఇస్తుంది. వాళ్ళమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఫ్లింట్ బ్యాక్ యార్డ్లో ఒక ల్యాబ్ని నిర్మించుకుని అందులో చాలా వస్తువులని కనిపెడుతుంటాడు. లైక్ రిమోట్ కంట్రోల్ టీవీ, ఫ్లయింగ్ కార్, హెయిర్ అన్బాల్డర్, మంకీ థాట్ ట్రాన్స్లేటర్ అండ్ ర్యాట్ బర్డ్స్, ఇలా చాలా మిషన్స్ని ఫ్లింట్ తయారు చేస్తాడు. యాక్చువల్గా ఫ్లింట్ ఉండేది స్వాలో ఫాల్స్ అనే ఒక చిన్న ఐలాండ్లో. అక్కడ ఉన్న చేపల ఫ్యాక్టరీ కారణంగా ఒకప్పుడు స్వాలో ఫాల్స్లో ఉన్న ప్రజలందరూ చాలా హ్యాపీగా జీవిస్తుండేవారు. కొన్ని కారణాల వల్ల ఆ చేపల ఫ్యాక్టరీని మూసేస్తారు. అప్పటి నుంచి ఆ ఊరు చాలా దీనస్థితిలో ఉంటుంది. ఏమైనా ఆహారం తినాలనుకున్నా సరే కేవలం చేపల్ని మాత్రమే తినాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. ఆ ఊరిలో చేపలు తప్ప వేరే ఏ ఆహారం కూడా లభించేది కాదు. అందుకని ఫ్లింట్ తన ఊరి కోసం నీళ్ల నుంచి ఆహారాన్ని తయారు చేసి ఒక మిషన్ని తయారు చేస్తాడు. మనం కేవలం కొన్ని వాటర్ని ఆ మిషన్లో పోసి మనకు కావాల్సిన ఆహారాన్ని జస్ట్ టైప్ చేస్తే చాలు, కొన్ని క్షణాల్లోనే ఆ మిషన్ నుంచి మనం కోరుకున్న ఆహారం బయటకు వస్తుంది. సో మొదటి ప్రయత్నంగా ఫ్లింట్ ఒక బర్గర్ని తయారు చేయాలనుకుంటాడు. కానీ ఎలక్ట్రిక్ పవర్ సరిపోకపోవడం వల్ల మొదటి ప్రయత్నంలోనే మిషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఫ్లింట్ ఫాదర్ ఫ్లింట్తో, నువ్వు ఈ ప్రయోగాలన్నీ ఆపేసి నాతో పాటు మన షాప్లోకి వచ్చి పనిచేయని అంటాడు. ఫ్లింట్కి ఇష్టం లేకపోయినా సరే తన నాన్న మీద ఉన్న గౌరవం వల్ల షాప్లో పనిచేయడానికి వెళ్తాడు. స్వాలో ఫాల్స్ యొక్క మేయర్ ఎలాంటివాడంటే, తను చాలా గొప్ప మేయర్ని అని అందరూ చెప్పుకోవాలని తహతహలాడుతుంటాడు. మేయర్ స్వాలో ఫాల్స్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చాలనుకుంటాడు. అందుకని తను ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి స్వాలో ఫాల్స్ని రీఓపెన్ చేయాలనుకుంటాడు. రీఓపెన్ సెలబ్రేషన్స్కి అందరితో పాటు ఫ్లింట్ డాడ్ టిమ్ కూడా వెళ్తాడు. టిమ్ సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫ్లింట్ తన ఫుడ్ మిషన్ని తీసుకుని పవర్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. ఫ్లింట్ ఎప్పుడు ఏదో ఒక వింత పని చేస్తుంటాడని స్వాలో ఫాల్స్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగా ఈ పోలీస్ ఎప్పుడూ ఫ్లింట్ చేసే పనులను ఒక కంట కనిపెడుతుంటాడు. పోలీస్ నుంచి తప్పించుకున్న ఫ్లింట్ సక్సెస్ఫుల్గా పవర్ స్టేషన్లోకి ఎంటర్ అవుతాడు. స్వాలో ఫాల్స్ రీఓపెనింగ్ గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మేయర్ ఒక రిపోర్టర్ని టౌన్ నుంచి పిలిపిస్తాడు. రిబ్బన్ కట్ చేసే అవకాశాన్ని మేయర్ బేబీ బ్రంట్కి ఇవ్వగా, బేబీ బ్రంట్ రిబ్బన్ కట్ చేసి స్వాలో ఫాల్స్ని రీఓపెన్ చేస్తాడు. పవర్ స్టేషన్లోకి ఎంటర్ అయిన ఫ్లింట్ తన పనిని ప్రారంభిస్తాడు. కాకపోతే ఈసారి ఫుడ్ మిషన్కి ఎలక్ట్రిక్ పవర్ చాలా ఎక్కువగా అందుతుంది. దాంతో అది ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని పాడు చేసి రాకెట్ లాగా ఆకాశంలోకి వెళ్తుంది. ఇప్పుడే రీఓపెన్ అయిన స్వాలో ఫాల్స్ని ఫ్లింట్ అంతా నాశనం చేశాడని అక్కడున్న వారందరూ ఫ్లింట్పై కోపడతారు. అది చూసిన టిమ్ చాలా బాధపడతాడు. కట్ చేస్తే ఫ్లింట్ ఒక చోట కూర్చుని బాధపడుతుంటాడు. అదే సమయంలో న్యూస్ రిపోర్టర్ శామ్ అక్కడికి రాగా శామ్కి ఫ్లింట్కి పరిచయం ఏర్పడుతుంది. ఫ్లింట్ కాళ్ళకి ఉన్న విచిత్రమైన షూస్ చూసి తను ఫ్లింట్ని చాలా మెచ్చుకుంటుంది. అండ్ తనకి మంకీ థాట్ ట్రాన్స్లేటర్ కూడా చాలా బాగా నచ్చుతుంది. మంకీ ఏం మాట్లాడుతుందో ఈ మంకీ థాట్ ట్రాన్స్లేటర్ వల్ల మనుషులకి ఈజీగా అర్థం అవ్వగలదు. ఈ మంకీ అండ్ ఫ్లింట్ చాలా మంచి స్నేహితులు, అందుకని అది ఎప్పుడూ ఫ్లింట్తోనే ఉంటుంది. తను ఇన్వెంట్ చేసిన వస్తువులను శామ్ మెచ్చుకోవడంతో ఫ్లింట్కి శామ్ బాగా నచ్చుతుంది. ఇవన్నీ కనిపెట్టింది నువ్వే అయితే ఆ రాకెట్ లాంటి వస్తువుని తయారు చేసి ఎగ్జిబిషన్ని పాడు చేసింది కూడా నువ్వే కదా అని శామ్ అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి కొంచెం చీజ్ కింద పడుతుంది. స్వాలో ఫాల్స్లో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యంతో నోరెళ్ల పెట్టుకుని ఆకాశం వైపు చూస్తుండగా ఒక్కసారిగా ఆకాశం నుంచి బర్గర్ల వర్షం కురుస్తుంది. స్వాలో ఫాల్స్లోని ప్రజలందరూ ఆనందంగా బర్గర్స్ని తింటుంటారు. అప్పుడు ఫ్లింట్ శామ్తో, ఈ వర్షం గురించి నువ్వు న్యూస్ రిపోర్ట్లో చెప్పొచ్చు కదా అని అంటాడు. అప్పుడు శామ్ ఉత్సాహంతో బర్గర్ల వర్షం గురించి న్యూస్లో చెప్తుంది. టౌన్ని నాశనం చేసినందుకు పోలీస్ వచ్చి ఫ్లింట్ని అరెస్ట్ చేయబోతాడు. కానీ ఈ ఆహార వర్షం అందరికీ చాలా బాగా నచ్చడంతో పోలీస్ ఫ్లింట్ని అరెస్ట్ చేయకుండా వదిలేస్తాడు. ఇంకోసారి ఇలా ఆహార వర్షాన్ని కురిపించవా అని అందరూ అడగడంతో ఫ్లింట్ వాళ్ళందరి కోసం ల్యాబ్లోకి వెళ్ళి పని మొదలు పెడతాడు. తనతో పాటు శామ్ కూడా ల్యాబ్లోకి వెళ్తుంది. ఫుడ్ మిషన్ గురించి శామ్ ఫ్లింట్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుండడంతో ఫ్లింట్ శామ్కి ఒక క్యాట్ వీడియోని చూపించి తనని డైవర్ట్ చేస్తాడు. ఆకాశంలోకి వెళ్ళిన ఫుడ్ మిషన్కి సిగ్నల్స్ పంపడం కోసమని ఫ్లింట్ ఒక మిషన్ని అప్పటికప్పుడు తయారు చేస్తాడు. తర్వాత తను ఆ ఫుడ్ మిషన్ ఎలా వర్క్ అవుతుందో శామ్కి వివరంగా చెప్తాడు. ఎటువంటి ఆహార వర్షం కురిపించాలో మాట్లాడుకున్న తర్వాత ఫ్లింట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తాడు. ఈ డిస్కషన్లో శామ్ ఫ్లింట్తో, నాకు జెల్లీ అంటే చాలా ఇష్టం, అలానే పీనట్స్ అంటే మాత్రం అలర్జీ అని చెప్తుంది. ఆర్డర్ ప్లేస్ చేసిన కొన్ని క్షణాలకి ఆహార వర్షం కురుస్తుంది. దాంతో స్వాలో ఫాల్స్లోని ప్రజలందరూ ఫుడ్ రైన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి స్వాలో ఫాల్స్ని చాలా గ్రాండ్గా మళ్ళీ రీఓపెన్ చేయాలని మేయర్ అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో భాగంగానే తను లోన్ తీసుకుని మరీ స్వాలో ఫాల్స్ని పూర్తిగా మార్చేస్తాడు. అందరూ ఎటువంటి ఆహారం అడిగినా సరే ఫ్లింట్ వాళ్ళ కోసం ఆ రకపు ఆహారాన్ని కురిపిస్తుంటాడు. ప్రజలందరూ తినగా మిగిలిపోయిన ఆహారాన్ని క్లీన్ చేయడం కోసమని ఫ్లింట్ ఒక మిషన్ని కూడా తయారు చేస్తాడు.
ఆ మిషన్ మిగిలిపోయిన ఆహారం అంతటినీ కలెక్ట్ చేసి అతిపెద్ద డ్యాంలో విసిరేస్తుంది. కట్ చేస్తే ఎర్ల్ ఫ్లింట్ దగ్గరికి వస్తాడు. రేపు నా కొడుకు కాల్విన్ పుట్టినరోజు, తన కోసం ఏదైనా స్పెషల్గా రేపు కురిపిస్తావా అని ఎర్ల్ అడుగుతాడు. అప్పుడు ఫ్లింట్, నేను ఆల్రెడీ రేపటి కోసమని మెనూని మెషిన్కి పాస్ చేశాను. ఇంకా ఎక్కువగా ఆర్డర్ ఇస్తే మిషన్ ఓవర్లోడ్ అయి పాడైపోతుంది. కాబట్టి నేను స్పెషల్గా రేపు ఏమీ చేయలేనని ఫ్లింట్ అంటాడు. తన మాటల్ని విన్న ఎర్ల్ బాధగా వెనుదిరుగుతాడు. అప్పుడు ఫ్లింట్ తన అభిప్రాయాన్ని మార్చుకుని మరుసటి రోజు ఉదయం కెల్విన్ కోసం ఐస్ క్రీమ్ వర్షాన్ని కురిపిస్తాడు. ఐస్ క్రీమ్ రైన్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా సంతోషంగా ఆడుకుంటారు. శామ్కి జెల్లీ అంటే ఇష్టం కదా, అందుకని ఫ్లింట్ శామ్ కోసమని ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద జెల్లీని కురిపిస్తాడు. ఫ్లింట్ శామ్ని జెల్లీ దగ్గరికి తీసుకెళ్లగా అక్కడ వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పుడు శామ్కి కూడా ఫ్లింట్ లాగానే సైన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తను కళ్ళద్దాలు పెట్టుకుని పోనీటైల్ వేసుకునేది. తనకు వెదర్ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకనే తను చిన్నప్పటి నుంచే వెదర్ గురించి తెలిపే ఒక మెషిన్ని యూజ్ చేస్తుండేది. అందుకని అందరూ తనని హేళన చేసేవారు. అప్పటి నుంచి శామ్ తన స్టైల్ని మార్చుకుని సైన్స్ గురించి విడిచిపెడుతుంది. యాక్చువల్గా తనకి ఇప్పటికీ కూడా కళ్ళద్దాల అవసరం ఉంది. కాకపోతే తనని మళ్ళీ హేళన చేస్తారేమో అన్న ఉద్దేశంతో తను కళ్ళద్దాలు పెట్టుకోదు. ఈ విషయాలన్నింటినీ శామ్ ఫ్లింట్తో చెప్తుంది. అప్పుడు ఫ్లింట్ కొంచెం జెల్లీని తీసుకుని ఒక బ్యాండ్గా తయారు చేసి శామ్కి పోనీటైల్ వేస్తాడు. ఫ్లింట్ శామ్తో, నువ్వు ఇలానే చాలా అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు నీలాగే ఉండు అని ఫ్లింట్ అంటాడు. ఫ్లింట్ తన ప్రేమని శామ్కి ఎక్స్ప్రెస్ చేయబోతుండగా సరిగ్గా అదే సమయంలో మేయర్ ఫ్లింట్కి కాల్ చేస్తాడు. దాంతో ఫ్లింట్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఫ్లింట్ తన ఫాదర్ని ఒక స్పెషల్ డిన్నర్కి తీసుకెళ్తాడు. అక్కడ ఫుడ్ సైజ్ అనేది నార్మల్గా కాకుండా కాస్త పెద్దగా ఆకాశం నుంచి కురుస్తుంటుంది. ఈ విషయాన్ని గురించి టిమ్ ఫ్లింట్కి చెప్తాడు. కాకపోతే ఫ్లింట్ ఫుడ్ సైజ్ గురించి లైట్ తీసుకుంటాడు. ఒకవేళ ఫుడ్ మిషన్ వల్ల స్వాలో ఫాల్స్కి ఏదైనా సమస్య వస్తే ఫ్లింట్ని అందరూ మళ్ళీ ఏదో ఒకటి అంటారని టిమ్ కాస్త ఫీల్ అవుతాడు. అందుకని ఏ సమస్య రాకముందే నువ్వు ఇదంతా ఆపేయొచ్చు కదా అని టిమ్ ఫ్లింట్తో చెప్తాడు. కాకపోతే ఫ్లింట్కి ఫుడ్ మిషన్ని ఆపడం ఇష్టం ఉండదు. దాంతో టిమ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఫ్లింట్ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద సైజు హాట్ డాగ్ తనకు కనిపిస్తుంది. ఫ్లింట్కి ఫుడ్ మిషన్ పైన డౌట్ వచ్చి వెంటనే ల్యాబ్కి వెళ్తాడు. తీరా తను చెక్ చేసే టైంకి ఫుడ్ లిమిట్ ఎల్లో కలర్లో ఉంటుంది. దాని గురించి తను ఆలోచిస్తుండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి మేయర్ వస్తాడు. రీఓపెనింగ్ డే కోసమని మేయర్ ఒక పెద్ద మెనూని ఫ్లింట్కి ఇస్తాడు. అప్పుడు ఫ్లింట్ మేయర్తో, యాక్చువల్గా ఆహారం ఎప్పటిలాగా నార్మల్ సైజులో కాకుండా పెద్ద సైజులో ఆకాశం నుంచి కురుస్తుంది. అలానే మా ఫాదర్ కూడా ఏదైనా ప్రాబ్లం రాకముందే ఈ మిషన్ని ఆపేయమని అన్నాడని ఫ్లింట్ చెప్తాడు. అప్పుడు మేయర్, ఒకవేళ ఇప్పటి నుంచి నువ్వు ఆహార వర్షం కురిపించకుండా ఆపేస్తే స్వాలో ఫాల్స్లోని ప్రజలెవరూ నిన్ను గౌరవించరు. కాబట్టి నువ్వు ఆహార వర్షాన్ని కొనసాగించు అని ఫ్లింట్తో అంటాడు. మేయర్ మాటల్ని నమ్మిన ఫ్లింట్ మెనూ ఆర్డర్ని మెషిన్లోకి పాస్ చేస్తాడు. అప్పుడు మేయర్ అసలు ఇదంతా ఫ్లింట్ ఎలా చేస్తున్నాడో క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం స్వాలో ఫాల్స్ పేరుని చూ అండ్ ఫాల్స్గా మార్చివేస్తారు. కట్ చేస్తే శామ్ తన చిన్నప్పుడు యూజ్ చేసిన వెదర్ మిషన్ని చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. దాన్ని చూసిన శామ్ ఏం తెలుసుకుంటుందంటే ఆహార పదార్థాలన్నీ చాలా పెద్దగా కురుస్తున్నాయని, చూ అండ్ ఫాల్స్కి ఏదో ప్రమాదం జరగబోతుందని తనకు అర్థమవుతుంది. వెంటనే తను ఫ్లింట్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పాలని చూస్తుంది. రీఓపెనింగ్ హడావిడిలో ఉన్న ఫ్లింట్ శామ్ని అంతగా పట్టించుకోడు. ఈసారి రిబ్బన్ కట్ చేసే అవకాశాన్ని మేయర్ ఫ్లింట్కి ఇవ్వగా ఫ్లింట్ రిబ్బన్ కట్ చేసి టౌన్ని రీఓపెన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద ఫుడ్ స్టోమ్ అక్కడికి వస్తుంది. అది చూసిన ప్రజలందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఫ్లింట్ ప్రజలందరినీ కాపాడడం కోసం ల్యాబ్లోకి వెళ్ళి ఫుడ్ మిషన్ని స్టాప్ చేయాలనుకుంటాడు. కానీ మేయర్ అప్పటికే ఇంకో మెనూని మెషిన్కి పాస్ చేస్తుంటాడు. అది చూసిన ఫ్లింట్ వెంటనే మెషిన్ని స్టాప్ చేయబోతుండగా మేయర్ ఆర్డర్ని ఎంటర్ చేసి పొరపాటున మానిటర్ని నాశనం చేస్తాడు. కట్ చేస్తే కెల్విన్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం పాలవుతాడు. యాక్చువల్గా శామ్తో పాటు ఉండే కెమెరామ్యాన్ ఒకప్పుడు డాక్టర్గా వర్క్ చేశాడు. సో అలా తను కాల్విన్ని కాపాడతాడు. ఫ్లింట్ ఒక డస్ట్బిన్లో కూర్చుని తన వల్ల టౌన్కి వచ్చిన ప్రాబ్లం గురించి తలుచుకుని చాలా బాధపడుతుంటాడు. అప్పుడు ఫ్లింట్ ఫాదర్ టిమ్ అక్కడికి వచ్చి ఫ్లింట్ని ఓదార్చి తనకు ధైర్యం చెప్తాడు. నువ్వు తప్పకుండా ప్రజలందరినీ కాపాడగలవని టిమ్ ఫ్లింట్కి ల్యాబ్ కోట్ని ఇచ్చి ఎంకరేజ్ చేస్తాడు. తన ఫాదర్ ఇచ్చిన ధైర్యంతో ఫ్లింట్ తిరిగి ల్యాబ్లోకి అడుగుపెట్టి ఫుడ్ మిషన్ని నాశనం చేసే ఒక కిల్ కోడ్ని కనిపెడతాడు. ఆకాశంలో ఉన్న ఫుడ్ మిషన్కి కిల్ కోడ్ని ఇన్సర్ట్ చేస్తే ఫుడ్ మిషన్ నాశనమై ప్రజలందరూ కూడా సేవ్ అవుతారు. అందుకని ఆకాశంలో ఉన్న ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్లేందుకు ఫ్లింట్ ఒక ఫ్లయింగ్ కార్ని తయారు చేస్తాడు. మేయర్ ఎంటర్ చేసిన మెనూ వల్ల ఫుడ్ మిషన్ నుంచి ఇంకో పెద్ద ఆహార తుఫాను రాబోతుంటుంది. అందుకని ఫ్లింట్ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న ఆహార పదార్థాలతో పడవల్ని తయారు చేసుకుని మీరు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఫుడ్ మిషన్ని నాశనం చేసేందుకు ఫ్లింట్ ఒక్కడే ఆకాశంలోకి వెళ్తుండడంతో తనకి తోడుగా మంకీ, శామ్, మ్యానీ అండ్ బేబీ బ్రంట్ కూడా వెళ్తారు. యాక్చువల్గా మ్యానీ ఒక కెమెరామ్యాన్ అండ్ ఒక డాక్టర్ మాత్రమే కాదు, తను ఒక పైలట్ కూడా. సో ఇక అందరూ కలిసి ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్తారు. ఆ మెషిన్ ఒక పెద్ద మీట్ బాల్ లోపల ఉంటుంది. చెప్పాలంటే మీట్ బాల్ లోపల మెషిన్ ఉండడం కాదు, మెషిన్ చుట్టూ ఒక పెద్ద మీట్ బాల్ ఉంటుంది. ఫ్లింట్ చేతిలో ఉన్న కిల్ కోడ్ డివైస్ పొరపాటున ఆ మీట్ బాల్లో పడిపోతుంది. ఫ్లింట్ తన ఫాదర్కి కాల్ చేసి నువ్వు వెంటనే ల్యాబ్లోకి వెళ్ళి అక్కడున్న కిల్ కోడ్ని నా మొబైల్కి ఈమెయిల్ చేయని అంటాడు. అలా మొదటిసారి ఫ్లింట్ ఫాదర్ ల్యాబ్లోకి అడుగు పెడతాడు. ఆ ల్యాబ్ని చూసిన టిమ్ చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఫ్లింట్ ఒక్కడే ఇదంతా ఎలా నిర్మించాడని టిమ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. తర్వాత టిమ్ ఫ్లింట్కి కిల్ కోడ్ని ఈమెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు.
కాకపోతే అసలు విషయం ఏంటంటే టిమ్కి అసలు టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. అలా తను కిల్ కోడ్ని ఈమెయిల్ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంటాడు. కట్ చేస్తే వేస్ట్ ఫుడ్ని పడేసే ఆ పెద్ద డ్యామ్ పూర్తిగా పగిలి అక్కడున్న ఫుడ్ అంతా కూడా టౌన్ మీదకి వస్తుంటుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఆహారాన్ని ఉపయోగించి పడవలు తయారు చేసుకుని టౌన్ నుంచి బయటపడతారు. డ్యామ్ నుంచి వచ్చిన ఆ ఫుడ్ టౌన్ని మాత్రమే కాదు ఫ్లింట్ ల్యాబ్ని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. ఇక చివరికి టిమ్ చాలా కష్టపడి ఫ్లింట్కి ఈమెయిల్ పంపిస్తాడు. తరువాత శామ్ బాడీకి పీనట్ ఫుడ్ టచ్ అవుతుంది. శామ్కి పీనట్ అంటే అలర్జీ కదా, సో ఇంకా తన బాడీకి పీనట్ టచ్ అవ్వడం వల్ల శామ్ బాడీ బాగా వాచిపోతుంది. శామ్ని వెంటనే మ్యానీ దగ్గరికి తీసుకెళ్లమని ఫ్లింట్ బేబీ బ్రెంట్కి చెప్పి తను వెంటనే ఫుడ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే గమ్మీ బీర్స్ వచ్చి ఫ్లయింగ్ కార్ వైర్స్ని కొరకడం వల్ల ఫ్లయింగ్ కార్ అదుపు తప్పి కిందకి వెళ్తుంది. టిమ్ మెయిల్ చేసిన కిల్ కోడ్ని ఫ్లింట్ ఫుడ్ మిషన్కి ఇన్సర్ట్ చేస్తాడు. కాకపోతే అది కిల్ కోడ్ కాదు, శామ్ ఇంతకుముందు చూసిన ఆ క్యాట్ వీడియో. టిమ్కి టెక్నాలజీ గురించి ఏం తెలియదు కదా, సో తను పొరపాటున క్యాట్ వీడియో ఉన్న మెయిల్ని ఫ్లింట్కి సెండ్ చేస్తాడు. ఫుడ్ మిషన్ని ఎలా నాశనం చేయాలో ఫ్లింట్కి ఏమీ అర్థమవుదు. అప్పుడే తనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఫ్లింట్ వెంటనే తన దగ్గర ఉన్న స్ప్రే ఆన్ షూ స్ప్రేని యూజ్ చేసి ఫుడ్ మిషన్ హోల్ని పూర్తిగా మూసేస్తాడు. దాంతో ఫుడ్ మిషన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి నాశనం అయిపోతుంది. మిషన్ బ్లాస్ట్ అవ్వడంతో అంతా మామూలు స్థితికి వస్తుంది. శామ్, మ్యానీ, మంకీ అండ్ బేబీ బ్రంట్ జాగ్రత్తగా ఫ్లయింగ్ కార్లో కిందకి వస్తారు. బ్లాస్టింగ్లో ఫ్లింట్ కూడా చనిపోయి ఉంటాడు అనుకుని అందరూ బాధపడుతుంటారు. కానీ అప్పుడు ర్యాట్ బర్డ్స్ ఫ్లింట్ని జాగ్రత్తగా కిందకి తీసుకుని వస్తాయి. ఫ్లింట్ బతికి ఉండడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఫ్లింట్ ఫాదర్ తన మనసులో మాటల్ని ఫ్లింట్కి వివరంగా చెప్పలేక సతమతమవుతుంటాడు. అందుకని శామ్ మంకీ థాట్ ట్రాన్స్లేటర్ని ఫ్లింట్ ఫాదర్కి అటాచ్ చేస్తుంది. అప్పుడు ఫ్లింట్ ఫాదర్ తన మనసులో ఉన్న మాటల్ని అలానే తనకు ఫ్లింట్పై ఉన్న ప్రేమని వివరంగా వ్యక్తపరుస్తాడు. ఇక వెంటనే ఫ్లింట్ అండ్ ఫ్లింట్ ఫాదర్ ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకుంటారు. తర్వాత ఫ్లింట్ అండ్ శామ్ కూడా వాళ్ళ ప్రేమని ఒకరికొకరు తెలియపరుచుకుని కిస్ చేసుకుంటుండగా మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ స్టార్టింగ్లో ఫ్లింట్ మదర్ ఉంది కదా, కానీ రిమైనింగ్ స్టోరీలో మాత్రం తను ఎక్కడా లేదేంటని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఆమె ఫ్లింట్ చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.